పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం గోరా నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి గోరా గారికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. విద్యారంగంలో 10 సంవత్సరాలు అనుభవం గడించిన గోరాకి ఆదర్శ విద్యా సంస్థను, ఒక కాలేజీని నెలకొల్పాలనే ఉద్దేశం కలిగింది. అప్పటికి పశ్చిమ గోదావరి జిల్లా మొత్తానికి ఒక్క కళాశాల కూడా లేదు. అందుచేత భీమవరంలో గౌతమ కళాశాల అనే పేరుతో కాలేజీ నెలకొల్పుటకు నిర్ణయించి ఒక కమిటీ ఏర్పరిచారు. డిప్యూటీ కలెక్టర్గా రిటైర్ అయి క్రమశిక్షణకు, నీతి న్యాయాలకు పేరు పొందిన శ్రీ అల్లూరి రామకృష్ణరాజు ఈ కమిటీకి అధ్యక్షులు. డాక్టర్ పాలకోడేటి సత్యనారాయణ శర్మ కార్యదర్శి. గోరా దీనికంతకు ప్రధాన సూత్రధారి అయినప్పటికీ వేరే కళాశాలలో పనిచేస్తూ ఉండటం చేత కమిటీలో ఒక సభ్యునిగా మాత్రమే ఉన్నారు. కాలేజీ కమిటీ తయారు చేసిన పాలకవర్గ నిబంధనావళిలో కాలేజీ నిర్వహణ 5 ఉపసంఘాల మీద ఆధారపడి ఉండాలని రాశారు. అవి 1 దాతల సంఘం, 2 సంరక్షకుల సంఘం, 3 పూర్వ విద్యార్థుల సంఘం, 4 ప్రస్తుత విద్యార్థుల సంఘం, 5 కాలేజీ ఉపాధ్యాయుల సంఘం. ఈ 5 సంఘాల నుంచి ప్రతినిధులు కార్యనిర్వాహక సమితికి ఎన్నుకోబడతారు. కార్యనిర్వాహక సమితి సభ్యునిగా ఎన్నుకోబడుటకు ఈ క్రింది అర్హతలలో ఏవో 2 ఉండాలి. పట్టభద్రులైనా అయి ఉండాలి. సంవత్సరానికి 2000 రూపాయల ఆదాయం వచ్చేవారైనా అయి ఉండాలి. 40 సంవత్సరాల వయసు దాటిన వారైనా అయి ఉండాలి. లేదా 4/3 మెజారిటీతో ఎన్నుకోబడాలి. ఈ చివరి అర్హత ముఖ్యంగా ప్రస్తుత విద్యార్థి కార్యనిర్వాహక వర్గంలోకి వచ్చుటకు అవకాశమిస్తుంది. ఉపాధ్యాయులందరూ ఒక సహకార సంఘంగా ఏర్పడతారు. కాలేజీ పాలకవర్గం ఉపాధ్యాయులకు యూనివర్సిటీ నిర్ణయించిన ప్రకారం జీతాలు ఇచ్చేస్తుంది. కానీ ఉపాధ్యాయులు తమ తమ జీతాలన్నీ ఉపాధ్యాయుల సహకార సంఘానికి ఇచ్చేస్తారు. దాని నుండి తమ తమ అవసరాలను అనుసరించి తీసుకుంటారు. బ్రహ్మచారి అయితే ఇంత, భార్యాభర్తలకు ఇంత, ఒక్కొక్క బిడ్డకు ఇంత. వీరిపై ఆధారపడి తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఒక్కొక్కరికి ఇంత అని సహకార సంఘంలో నిర్ణయించుకుంటారు. దాని ప్రకారం ఉపాధ్యాయులు తీసుకుంటారు. దీనివల్ల అసలు జీతం తక్కువ అయినా కుటుంబం పెద్దది అయితే సహకార సంఘం నుంచి ఎక్కువ డబ్బు వస్తుంది. అసలు జీతం ఎక్కువ అయినా కుటుంబం పెద్దది కాకపోతే సంఘ దృష్టితో తక్కువ తీసుకుంటారు. సహకార సంఘం సభ్యులందరికీ జీవిత బీమా కడుతుంది. ఉచిత వైద్య సదుపాయం చేస్తుంది. కాలేజీ తమ ఉపాధ్యాయులకు ఉచిత గృహవసతి, వారి పిల్లలకు, సంరక్షణలో ఉన్నవారికి ఉచిత విద్యా సౌకర్యం చేస్తుంది. విద్యార్థులందరూ ఏదో ఒక చేతి వృత్తిలో శిక్షణ పొందుట నిర్బంధమవుతుంది. ఇలా అందరి మధ్య సహకారం, సౌభ్రాత్రం, సమానత్వం ఉండేట్లుగా నిబంధనావళి రూపొందించారు. ఇదే విజయవంతమై ఉంటే విద్యారంగంలో గొప్ప విప్లవాన్ని సాధించిన ప్రయోగమై ఉండేది. కమిటీ వారు ముందుగా 1,00,000 రూపాయలు వసూలు చేస్తే యూనివర్సిటీ కాలేజీని ప్రారంభించుటకు పర్మిషన్ ఇస్తుంది. వసూళ్లకు కూడా ప్రతి శని ఆదివారాల్లోనూ కమిటీ సభ్యులతో పాటు గోరా ప్రముఖంగా వెళ్ళేవారు. విరాళాల సేకరణ సందర్భంలో జరిగిన ఒక సంఘటన కాలేజీ రూపొందకపోవుటకు ప్రధాన కారణాలలో ఒకటైంది. విరాళాల వసూలు ప్రారంభించిన కొత్తలోనే గోరా ఒకరి వద్దకు విరాళం అడగటానికి వెళ్ళారు. ఆయన లక్షాధికారి,
విద్యాధికుడు. ఆయన కాలేజీకి 65,000 రూపాయల విరాళం ఇచ్చుటకు కూడా ముందుకు వచ్చారు. అయితే ఒక షరతు పెట్టారు. గోరా తిరిగి జంధ్యం వేసుకోవాలని. ఈ కాలేజీకి మీరు ప్రధాన వ్యక్తిగా ఉంటారు. అందుచేత మిగిలిన వారు సహజంగానే మిమ్మల్ని ఆదర్శంగా పెట్టుకుంటారు. మీరు జంధ్యం తీసివేశారు కనుక మీలాగే మిగిలిన వారు తీసివేయవచ్చు. అది నేను హర్షించలేను. ఇది ఆయన వాదన. ఆయన వరకు ఆ వాదన సరి అయినదే. కానీ గోరా తన విషయంలో స్థిర సంకల్పుడు. మీ సూచనను నేను ఆమోదించలేను. 65,000 రూపాయలు ఇస్తే జంధ్యం వేసుకున్నాడు అని మీరు అనుకునే కంటే 65,000 రూపాయలు ఇస్తానన్నా జంధ్యం వేసుకోనన్నాడు అని మీరు అనుకోవడమే నేను వాంఛిస్తాను అని మృదువుగాను స్పష్టంగాను గోరా తెలిపారు. ఈ సంఘటనపై గోరా తీవ్రంగా ఆలోచించారు. తాను నాస్తిక దృక్పథాన్నే అవలంబించదలుచుకుంటే సంస్థలను నిర్మించడం కానీ సంస్థలలో పనిచేయడం కానీ సాధ్యం కాదని గోరాకు అర్థమైంది. సంస్థలను నిర్మించాలంటే అందుకు అవసరమైన అవకాశాలు సంపాదించుట కొరకు ఎన్నో రాజీలు పడవలసి వస్తుంది. దృఢాభిప్రాయాలు గలవారు, వాటిని జీవితాచరణ దృక్పథంగా తీసుకున్నవారు మూల విషయాలలో రాజీ పడలేరు. గోరా జీవితం పొడుగునా ఈ సంఘర్షణ కనబడుతుంది. ఆయన ఎప్పటికప్పుడు అవకాశాలు వదులుకున్నారు కానీ ఆశయాలను సడలలేదు. అందుచేత ఈ కాలేజీ విషయంలో కూడా ఆయన ఒక నిర్ణయానికి వచ్చి కమిటీలోని సహచరులందరినీ సంప్రదించారు. తాను కమిటీలో నుంచి వైదొలుగుతానని చెప్పారు. తాను ప్రధాన పాత్ర వహించకుండా దూరంగా ఉండి కాలేజీ అభివృద్ధికి చేయగలిగిన సహాయం అంతా శక్తివంచన లేకుండా చేస్తానని చెప్పారు. మిగిలిన వారందరూ కాలేజీ నిర్వహణ నియమావళి ఆదర్శాలు అంగీకరించారు. కనుక తాను లేకుండానే కాలేజీ స్థాపనకు ప్రయత్నాలు కొనసాగించమని గోరా కోరారు. అయితే అనతి కాలంలోనే ఘోర విపత్తు జరిగింది. కాలేజీ కమిటీ అధ్యక్షులైన రామకృష్ణరాజు హత్యకావింపబడ్డారు. ఆయన పంచాయతీ బోర్డులో ఉంటూ అతి నీతివంతంగా పరిపాలించాలని ప్రయత్నించగా అవినీతికర శక్తులు ఆయనను తమ దారి నుంచి తొలగించాయని వినికిడి. ఆయన అతి క్రూరంగా చిత్రవధ చేయబడ్డారు. దీంతో ఆదర్శయుతమైన విద్యాసంస్థను నెలకొల్పాలనే కృషి నిలిచిపోయింది. రామకృష్ణరాజు బ్రతికి ఉంటే గోరా ఆశించినట్లు కాలేజీ రూపొంది ఉండేది. కానీ అది జరగలేదు. ఈరోజు మనం గోరా గారి గురించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.